యూఎస్ఏకి రావాలా వద్దా? ఈ క్వశ్చన్ నిన్న చాలా మంది డిఎం చేశారు. సో దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. బిఫోర్ దట్, నిన్నటి వీడియోకి మీరు ప్రాంప్ట్ అని కామెంట్ చేసినా మీకు ప్రాంప్ట్ రాలేదు అంటే మీ డిఎం సెట్టింగ్స్ లో డు నాట్ రిసీవ్ మెసేజెస్ ఫ్రమ్ న్యూ పీపుల్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అని ఆప్షన్ ఉంటుంది. అందుకే మీకు నా మెసేజెస్ రీచ్ అవ్వలేదు. మీరు సెట్టింగ్స్ చెక్ చేసుకొని కామెంట్ చేస్తే మీకు డెఫినెట్ గా ప్రాంప్ట్ రీచ్ అవుతుంది. అప్పటికి చాలా మంది ఐ డిడెంట్ రిసీవ్ ఎనీ ప్రాంప్ట్ అని డిఎం చేశారు. వాళ్ళందరికీ నేనే మాన్యువల్ గా ప్రాంప్ట్ సెండ్ చేశాను. ఇంకా ఎవరికైనా రాకపోతే ఒకసారి మీ డిఎం సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. కొంచెం రిఫ్రెష్ అవుదామని బయటకు వెళ్ళాను. ఈ లోపే ఒక అర్జెంట్ మెయిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫాస్ట్ గా తినేసి ఇంటికి వచ్చేసాను. ఇన్ని ఈమెయిల్స్ చేస్తూనే ఉంటాను రిక్రూటర్స్ కి, వెండర్స్ కి. ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. త్వరగా ఇంటికి రావడం మంచిదైంది. బయట ఫుల్ గా వర్షం పడుతుంది. ఈ యూఎస్ఏకి రావాలా వద్దా అనే టాపిక్ మీద మాట్లాడదామంటే ఎంత ట్రై చేసినా వీడియో రీల్ లిమిట్ కంటే దాటిపోతుంది. సో రావాలా వద్దా అని ఒక మాటలో చెప్పలేం. ప్రోస్, కాన్స్, రియాలిటీ అంతా చెప్పాలి. ఎవరైతే డిఎం చేశారో అండ్ ఎవరైతే యూఎస్ఏ రావాలి అనుకుంటున్నారో వాళ్ళంతా సజెస్ట్ చేయండి. ఈ టాపిక్ మీద రీల్ ని 2 parts లాగా చేద్దామా, లేదా 1 full యూట్యూబ్ వీడియో లాగా చేద్దామా? ఐల్ ట్రై మై బెస్ట్ టు లెట్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కింద పోల్ పెట్టాను, అదైనా ఆన్సర్ చేయండి లేదా కామెంట్ చేయండి.